అందరికీ నమస్కారం. ఈ రోజు చూస్తుంటే మన రాష్ట్రంలో యూత్ గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఉద్యోగాలే లేవు, చాలా చీకటి జీవితంలో బ్రతుకుతున్నారు. అసలు మన ప్రభుత్వం మన హయాంలో ఉన్నప్పుడు బాబు గారు ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అది కియా మోటార్స్ అనంతపూర్ దగ్గర కానీ, అమర్ రాజా కానీ ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించాము. ఎంతో మందిని పైకి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఏ కష్టాలు లేకుండా చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, డిఎస్సీ జాబ్స్ లేవు, పోలీస్ జాబ్స్ లేవు, గ్రూప్స్ రాష్ట్ర వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అసలు ఈ పరిస్థితి దరిద్రంగా ఉంది. పాపం యూత్ అందరు ఇంట్లో కూర్చున్నారు. అంతంత చదువుకొని అన్నీ ఫీజు కట్టుకొని కష్టపడి ఫీజు కట్టుకొని ఆ చదువులన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంట్లో కూర్చొని ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్లకు ఉద్యోగాలనేది బేర్ మినిమం. ఒక రాష్ట్రం ముందరికి వెళ్ళాలంటే యూత్ వల్లనే జరుగుతుంది. అట్లాంటిది ఇప్పుడు రాష్ట్రం స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. మీరు జగన్ గారి ప్రభుత్వంలో అసలు కంపెనీస్ తీసుకురాలేదు, ఇండస్ట్రీస్ రాలేదు, మన అమరావతి డెవలప్ కాలేదు. యూత్ మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, జగన్ గారి ప్రభుత్వం మనకు తీసుకొచ్చింది గంజాయి మరి వాలంటీర్స్. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా అసలు ఎంత మాత్రము పనిచేస్తుందో నాకు అసలు అర్థం కావడం లేదు. ఐ హోప్ ఇప్పుడు మీరందరూ ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోండి. ఏ ప్రభుత్వం వస్తే మీ అందరికీ మంచి జరుగుతుందో ఒక్కసారి గుర్తించండి. బాబు గారు వస్తేనే మంచి మంచి కంపెనీస్ వస్తాయి, విదేశాల నుంచి పెద్ద కంపెనీస్ తీసుకొస్తారు, పెద్ద మంచి ప్యాకేజెస్ వస్తాయి, అందరూ బాగుపడతారు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఓటు వేసుకోండి. ఎందుకంటే మీ ఓటు అనేది మీ హక్కు, అది మీ భవిష్యత్తు కూడా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని తప్పకుండా సరైన డిసిషన్ తీసుకోండి.